దివంగత సీనియర్ నేత నారాయణ స్వామి మృతికి చంద్రబాబు సంతాపం తెలిపారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో నారాయణ స్వామి విగ్రహాన్ని జూమ్ యాప్ ద్వారా ఆవిష్కరించారు. నారాయణ స్వామి అకాల మరణం పార్టీకి తీరని నష్టమన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, ఆయన జీవితాంతం అసంఘటిత గల్ఫ్ కార్మికుల కోసం పనిచేశాడని చంద్రబాబు కొనియాడారు. ఒక పోరాట యోధుడు, నిరంతరం నేను చూసేవాడిని. ఒక ప్యాషన్తో పనిచేశారు, ఒక పట్టుదలతో పనిచేశారు. ఆయన జీవితం మొత్తం కార్మికుల సమస్యల కోసం అంకితం చేసి, అదే మాదిరిగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం చేయాలని నిరంతరం శ్రమ చేశారు, నిరంతరం పాటుపడ్డారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోయారు. ఆయన జీవితం కూడా మీరు చూస్తే పాలమూరులో కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఒకటి పెట్టి, ఆ తర్వాత దాన్ని పాలమూరు మైగ్రెంట్ లేబర్ యూనియన్ గా దాన్ని మార్చి, తద్వారా అనేక విధాలుగా సేవలు అందించారు. ఆయన ఇంకొక పక్కన వలస కార్మికుల కోసం అనునిత్యం బాధపడేవారు. ఇటీవల కరోనా వచ్చిన సమయంలో నేను చూశా ఆయన పడిన ఆవేదన, తపన. నాకు కూడా చెప్పాడు, సార్ వలస కార్మికులు ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నారు, కానీ ఆ వలస కార్మికుల సమస్యలు చూస్తే వర్ణనాతీతం. వారికి న్యాయం చేయాలి, తప్పకుండా పోరాడాలని చెప్పి నాకు కూడా చెప్పి స్టేట్మెంట్లు ఇప్పించడం, పోరాటం చేసిన వ్యక్తి మన నారాయణ స్వామి గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.